హాయ్ ఫ్రెండ్స్, రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ చిత్రం కల్కి 2898 ఏడి. ఈ చిత్రం థియేటర్లో కోసుల వర్షాన్ని కురిపిస్తుంది అనమాట. 1000 కోట్ల గ్రాస్ మార్కుని బహుశా ఈ వీకెండ్ కల్లా కలెక్ట్ చేసే అవకాశం అయితే ఫుల్గా ఉందన్నమాట. అయితే కల్కి 2898 ఏడి మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ కావడంతో ది రాజా సాబ్ మూవీ జాగ్ పాట్ కొట్టేసినట్లే అనమాట. కల్కి మూవీ తర్వాత ప్రభాస్ నుంచి రానున్న చిత్రాల్లో మొదటి వరుసలో ఉంది ది రాజా సాబ్ చిత్రం. ఈ చిత్రం వచ్చే సంక్రాంతికి లేదంటే వచ్చే సమ్మర్లో రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఫుల్గా ఉందన్నమాట. ఈ చిత్రానికి మారుతి డైరెక్టర్. అయితే కల్కి 2898 ఏడి మూవీ యొక్క బడ్జెట్ 600 కోట్లకు పైగానే. అయితే రాజా సాబ్ మూవీ యొక్క బడ్జెట్ చాలా తక్కువ ఉంటుందన్నమాట. ఎందుకంటే ఆ బడ్జెట్లో సగం బడ్జెట్ వరకే ఉండొచ్చు అనమాట. అప్పటికి కూడా కథ రీత్యా స్క్రిప్ట్ రీత్యా బడ్జెట్ మారుతి ఎక్కువగానే పెట్టాడు అన్నట్టుగా వినిపిస్తుంది అనమాట. దాదాపుగా 300 కోట్ల వరకు ఈ మూవీకి బడ్జెట్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది. అంటే కల్కి మూవీతో కంపేర్ చేసుకుంటే సగం బడ్జెట్ అని చెప్పాలి. అయితే ప్రభాస్ యొక్క మార్కెట్ ఏ మాత్రం తగ్గదనమాట. సలార్, కల్కి 2898 ఈ రెండు చిత్రాలతో మంచి జోస్లో ఉన్నారు కాబట్టి ఏ మాత్రం బిజినెస్ కి అయితే డోకా ఉండదు. ఇప్పటికే నార్త్ రైట్స్ కోసం ఫోన్ కాల్స్ విపరీతంగా వస్తున్నాయట. ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసేసారంట ది రాజాసాబ్ మూవీ యూనిట్ వాళ్ళు. ఇంకా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికి మించి ఫోన్ కాల్స్ వస్తుండటంతో మంచి జాక్ పాట్ కొట్టేసినట్లే ది రాజాసాబ్ చిత్రం. ఈ చిత్రం కామెడీ, హర్రర్, థ్రిల్లింగ్ అలాగే ఒక ఫ్యామిలీ మూవీ లాగా ఉండబోతుంది అనమాట. కామెడీని పండించడంలో మారుతి స్టైలే డిఫరెంట్ అన్నమాట. కామెడీతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ని కంటదడి పెట్టించగల డైరెక్టర్ అనమాట. ఇవి రెగ్యులర్ సినిమా లాగానే ఉండబోతుంది అనమాట. ది రాజాసాబ్ చిత్రం చాలా కాలం తర్వాత హీరోయిన్ తో రొమాన్స్, సాంగ్స్ కాస్త రెగ్యులర్ సినిమా లాగే ఉంటుంది. బట్ మారుతి చాలా బ్రహ్మాండంగా ఈ మూవీని అయితే తెరకెక్కిస్తున్నాడన్నట్టుగా తెలుస్తుంది. మరి చూడాలి ది రాజాసాబ్ చిత్రానికి మారుతి ఎలాంటి హిట్ అందిస్తారనేది. ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రెండ్స్.